వాళ్ళ కొడుకు కానీ మిగిలిన వాళ్ళు ఎన్నిసార్లు మమ్మల్ని మాట్లాడలేదు పొలిటికల్గా. మేమంత సంయమనంతో ఉన్నాం, రియాక్ట్ కాలే. కానీ ఆంధ్రాలో ఇవి బాగాలేవు అవి బాగాలేవు నోటుకొచ్చినట్టు అన్నారు కదా, మాట్లాడారు కదా, అందరూ చులకనగా మాట్లాడారు, నీళ్ళకు సంబంధించి క్రిటికల్గా మాట్లాడారు, అప్పుడు రియాక్ట్ అయ్యాం. పొలిటికల్గా పర్సనల్గా రిలేషన్కి సంబంధించినంత వరకు పెద్ద ఆయన గౌరవం ఉండొచ్చు, కానీ మిగిలిన దాంట్లో ఎక్కడ వాళ్ళు స్పేర్ చేయలే. మేమున్న సమయంతో ఉన్నాం కానీ వాళ్ళు మమ్మల్ని అయితే స్పేర్ చేయలే కదా. తెర వెనుకైతే అలాంటి బంధాలు లేవు. మీ బంధమే రాయలసీమ ఎత్తిపోతల పథకం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కృష్ణా నీళ్లు తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చింది. ఏం చేయగలడు ఆయన ఇక్కడ ఏదో మీ దగ్గర ఏం చేయలేదని అంటున్నారు. మీ దగ్గర 800 అడుగులు ఏదో పెట్టాడు కదా, పాలమూరు ఏదో పెట్టినట్టున్నాడు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఏదో పెట్టాడు కదా. మరి ఆ రోజు మేము పర్మిషన్ ఇచ్చినారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చాడా? ఆయన పెట్టి ఇట్లా లాగుతున్నారు కాబట్టి వరద టైంలో మేము కూడా చేయాలి కాబట్టి ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం. ఆయన పర్మిషన్ ఏంది, ఎట్లా ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వడానికి ఆయనకేం కాంపిటెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో లేడు. అదే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు ఎవరితో కేసు ఇచ్చినాడు ఎన్జీటీలో ఏదో. పర్మిషన్ ఇవ్వాలి అడ్డుకోలేదని అంటుంది కాంగ్రెస్. ఏం చేయగలరు ఆయన? అడ్డుకోవడం అయితే మేము అడ్డుకునే వాళ్ళము, ఇంకోటి అడ్డుకునే వాళ్ళే. కంప్లైంట్ అయితే ఇచ్చారు, ఎన్జీటీలో అయితే వేశారు, వీళ్ళు వేశారు. బట్ దానికంటే ఇంకోరు ఎవరో ఏపీ నుంచి కూడా చంద్రబాబు వేయించినట్టున్నాడు. బట్ వీ విల్ క్రాస్ ఆల్ దోస్ థింగ్ అండ్ వీ విల్ రియలైజ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ స్టార్టెడ్. అది అయితే పూర్తవుతుందని. ఫైనల్గా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి, మరో పక్క భారీ భారీ మేనిఫెస్టోలు వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ ఎన్నికల వేళ ఎన్టీవీ వేదికగా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒకటే, ఎన్నికలు రాబోతున్నాయి 10 రోజుల్లో 15 రోజుల్లో. మళ్ళీ 24-29 మధ్య ఎవరు పాలించాలి, ఎవరి పాలన బాగుంది, ఇందులో డిస్టెంట్ రూల్ కాదు. 14-19 మధ్య ఇంకా మర్చిపోలే జనం. అలాగే 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. 14-19 మధ్య చంద్రబాబు పాలన చూసి రిజెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీ ఇచ్చారు. మేము అనుకోవడం వాళ్ళు పెట్టుకున్న హోప్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాము, మరింత ఎక్కువ కూడా చేశామనుకుంటున్నాం. అది ఆత్మవిశ్వాసంతో ఆ నమ్మకంతో మేలు చేస్తే ఆశీర్వదించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది నుంచి మొదలుపెట్టారు. ఈ మధ్య వస్తున్న రెస్పాన్స్ చూస్తే మంచి ఆశీస్సులు మాకు దక్కేట్టున్నాయి, ఆదరణ దక్కేట్టుంది. అలాగే చేయగలిగింది నమ్మకంగా ఇవి చేస్తామని చెప్పి అనవసరమైన చేయలేని హామీలు ఇవ్వకుండా, అసాధ్యమైనవి ఇవ్వకుండా, చేసే ఆలోచన లేని చంద్రబాబు లాగా ఇవ్వకుండా చేయగలిగినవి మాత్రం పెట్టాము. అన్ని స్కీములు కంటిన్యూ అవుతాయి. వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి పూర్తి పూచి, అలాగే ఎప్పుడు వెసులుబాటు వచ్చినా కూడా మరింత మెరుగైనవి, ఇంతకంటే కూడా మెరుగైనవి చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్గా ఉన్నారు. చేస్తారని నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి వాళ్ళ నిండు మనసుతో పూర్తి బ్లెస్సింగ్స్ అందరికీ కావాలని, మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. 11లో బై ఎలక్షన్ గెలిచారు, పార్టీ వచ్చింది. 8-9 ఏళ్లలోనే మా పవర్లోకి వచ్చాం. అంటే తక్కువ కాలంలో ఒక అత్యంత శక్తివంతమైన పార్టీని నిర్మించి అసలు చాలా అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి. అలాంటి వాళ్ళు కోటరీ మీదనో లేదా ఒకరి సలహాల మీదనో, లేదంటే ఒకరు ఎట్ట చెప్తే అట్లా వినడము అనేది అది ఉంటుందని పక్కన క్రియేట్ చేసే విధంగా ప్రజలైతే అది నమ్ముతారని నేను అనుకోను. ఈరోజు వాటెవర్ వైఎస్ఆర్సీపీ అంటే మొత్తం ఆయన తలలోంచి వచ్చిన ఆలోచనలకు తగినట్టు తయారైంది. అలాగే నిర్ణయాలు కూడా పూర్తి ఆయనే తను తీసుకుంటున్నారు. ఒకటే ఏంటంటే డెమోక్రటిక్గా ఉంటారు, ఓవర్ డెమోక్రటిక్గా ఉంటారని కూడా నేను చెప్తుంటాను అప్పుడప్పుడు. మా దాంట్లో స్ట్రక్చర్ ఉండకపోవచ్చు కానీ డిఫరెంట్ లేయర్స్ పేరుకు ఉంటాయి కదా, పొలిట్ బ్యూరో ఇంకోటి, అది మీటింగ్ జరిగినట్టు ఒకటి చూపడము, డెసిషన్ ఏమో అవతల ఆయనే తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారే తీసుకుని దానికి 4 రకాలు ఇవి పెట్టడం, ఇవి ఉండవు. కానీ అప్రోచ్ ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు 10 మందితో చర్చించడము, అలాగే కార్యకర్తలు ఉంటే అందుబాటులో వాళ్ళతో కూడా మాట్లాడడం, లీడర్లతో మాట్లాడి అందరితో చేస్తుంటాడు. అందులో ఒక్కొక్క రోల్ చుట్టూ ఉండేవాళ్ళు